హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పిఠాపురంలో ఉన్న పైడితల్లి అమ్మవారిని అయితే దర్శించుకుందామండి. ఇక్కడైతే ఈరోజు కుంకుమ పూజలు అయితే జరుగుతున్నాయండి. ఈరోజు అనగా ఫ్రైడే అండి. ఫ్రైడే అయితే మంగారంపేట అండి, ఇది పిఠాపురం పైడితల్లి అమ్మవారి జాతర అవి జరుగుతాయటండి. ఇక్కడ పూజ అయితే మాత్రం చాలా బాగా చేశారండి. కుంకుమ పూజలు అవి చేయించుకున్నారు, భక్తులందరూ వచ్చారండి. అమ్మవారిని అయితే దర్శించుకున్నారు అందరూని. పూజకి సంబంధించిన సామాన్లన్నీ కూడా వాళ్ళే ఇచ్చారండి. మనం ఏం పట్టుకెళ్ళిన అవసరం లేదు. పూజ సామాను అంతా వాళ్ళే ఇచ్చారు. పొద్దుట 8 గంటల నుంచి అయితే స్టార్ట్ చేశారండి, 11:30 వరకుని. రోడ్డు అయితే పెద్దదే అండి. 3 బ్యాచ్లు అయితే లేచాయండి స్టార్టింగ్ నుంచి. పొద్దుట 8 గంటల నుంచి 11:30 వరకు పూజ అయితే చేశారు. మేము వెళ్ళేసరికి అయితే మొదటి పూజ జరుగుతుందండి. ఇదైతే నేను మొదటి పూజ అయితే షూట్ చేశాను. మేమైతే వెనకాల నుంచి ఉన్నామండి నెక్స్ట్ పూజకి అయితేనే. మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది మొదటి పూజ. మేము 9:30కి వెళ్ళామండి. అప్పటికే పూజ అయితే జరుగుతుంది. పూజ అయితే చాలా బాగా చేశారండి. 1 అవర్ చేశారు పూజ. పూజ సామాను అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారండి. కలసం అవి పెట్టించి అమ్మవారికి జాకెట్ ముక్క, గాజులు, అలాగే పూజ సామాను మొత్తం ఇచ్చారు. అలాగే ఈయన ఎక్స్ఎమ్మెల్యే అండి, వర్మ గారు అయితే వచ్చారండి. వచ్చి ఆయన కూడా అమ్మవారిని అయితే దర్శించుకుని వెళ్ళారు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత అయితే పూజ అయితే మొదలు పెట్టారండి. ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే చేయించారు. ఇవి పూజ అయిన తర్వాత అయితే అందరికీ భోజనాలు ఏర్పాట్లు కూడా చేశారండి. చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే సామాన్లు అయితే అన్నీ సర్దుకున్నామండి. సర్దుకున్న తర్వాత గణపతి పూజ అయితే స్టార్ట్ చేద్దామని గణపతి పూజ స్టార్ట్ చేశారండి. ఫస్ట్ అయితేనే వాళ్ళకి ఎవరు ఏం కావాలితే అవి మాత్రం ఇచ్చారండి. కంపల్సరీ పూజ సామాను అంతా కూడా వాళ్ళే ఇచ్చారు. ఇవ్వండి ఇవి, అలాగే జాకెట్ ముక్క అవి కలసం పెట్టాం కదండి, ఇవి పూజ అయితే స్టార్ట్ చేశారండి. పూజ అయితే చూద్దాం, వినండి. నేనైతే మాట్లాడలేదు. గణపతిని అయితే పక్కన పెట్టుకోమన్నారు. పక్కన పెట్టుకుని అమ్మవారికి అయితే అయిపోయిన తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేస్తున్నామని పైడితల్లి అమ్మవారికి అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే పూజ చేసుకున్నారండి. చాలా బాగా చేశారు పూజని. అంగరంగ వైభవంగా జరుగుతుందండి. భక్తులందరూ కూడా వెళ్తున్నారు. జాతర అయితే చాలా బాగా జరుగుతుందటండి. లైటింగ్ కూడా ఇదంతా పెడతారు. అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి పూజ అయితే జరిగినందుకు. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం అది ఇచ్చారండి. ప్రసాదం అమ్మవారికి నివేదన చూపించి హారతి ఇచ్చామండి. తర్వాత అయితే అక్కడ ఉన్న కుంకుమ ఇవి బొట్ట ఇవి పెట్టుకుని పూజ సామాను అంతా సర్దేసుకోమన్నారు. సర్దేసుకుని లాస్ట్లో అయితే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని లోపల గుడికి వెళ్ళామండి దర్శించుకోవడానికి. అక్కడ కమిటీ వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు. వీళ్ళైతే కమిటీ వాళ్ళు అండి. ఛానల్లో భక్తి ఛానల్ ఏదో వాళ్ళు వచ్చారు, వాళ్ళకైతే ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఇదండి ఈరోజు అయితే పూజ. పైడితల్లి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.